శ్రీ విద్యా గణపతయే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ఈరోజు తేదీ 30/12/2023. ఈరోజు పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిర మాసము కృష్ణపక్షము వారము శనివారము. తిథి తదియ ఉదయం 8:16 వరకు కూడా తదియ తిథి ఉండి తదుపరి చవితి తిథి వస్తుంది. నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. తెల్లవారుజామున 4:43 వరకు కూడా ఆశ్లేష నక్షత్రం ఉండి తదుపరి మఘా నక్షత్రం వస్తుంది. యోగం విష్కంభ యోగం. రాత్రి 2:36 వరకు విష్కంభ యోగం ఉండి తదుపరి ప్రీతి యోగం వస్తుంది. కరణం భద్రకరణం. ఉదయం 8:16 వరకు కూడా భద్రకరణం ఉండి తదుపరి శకుని కరణం వస్తుంది. వర్జం సాయంకాలం 4:26 ప్రారంభమై 6:11 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 6:33 ప్రారంభమై 8 గంటల వరకు ఉంటుంది. అమృత ఘడియలు రాత్రి 2:57 ప్రారంభమై 4:43 వరకు ఉంటాయి. రాహుకాలం ఉదయం 9:17 ప్రారంభమై 10:40 వరకు ఉంటుంది. గుళికాకాలం ఉదయం 6:32 ప్రారంభమై 7:55 వరకు ఉంటుంది. యమగండం పగలు 1:25 ప్రారంభమై 2:48 వరకు ఉంటుంది. సూర్యోదయం ఉదయం 6:33 సూర్యాస్తమయం సాయంకాలం 5:30 సూర్యుడు సంచరించేటటువంటి రాశి ధనస్సు రాశిలోను, చంద్రుడు యొక్క సంచారం కర్కాటక రాశిలోను జరుగుతుంది. ఈరోజు విశేషించి సంకష్టహర చతుర్థి. ఈరోజు మన పీఠంలో భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి ప్రతి మాసము చేసేటటువంటి విధంగా గణపతికి సంబంధించినటువంటి ఆరాధన, గణపతి హోమము, సంకష్టహర చతుర్థి పూజా కార్యక్రమం అనేటటువంటిది జరగడం జరుగుతుంది. ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులు కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి తగినటువంటి వివరములు తెలుసుకోగలరని తెలియజేస్తూ ఈరోజు గ్రహగతులను అనుసరించి ద్వాదశ రాశుల వరకు కూడా దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు మేషరాశిలోకి వస్తారు. చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన ప్రధానంగా కుటుంబపరమైనటువంటి విషయాల నిమిత్తంగా, సంబంధం లేని వ్యక్తుల కారణంగా అనవసరమైనటువంటి గొడవలు, ప్రయాణపరమైనటువంటి విషయం నిమిత్తంగా వాహన ప్రమాదాలు జరిగేటటువంటి పరిస్థితి, బంధువులతోటి స్నేహితులతోటి భేదాభిప్రాయాలు అనేటటువంటివి ఏర్పడడం, ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా సమస్యలు ఎదురవడం, ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా సరే ప్రధానంగా విపరీతమైనటువంటి ప్రయాణాలు చెయ్యవలసినటువంటి అవసరం, ఆవశ్యకత ఎక్కువగా కనిపించడం, తద్వారా ధనం విశేషంగా ఖర్చు అవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే వాహనపరమైనటువంటి మార్పులు చేర్పులు లేదా వాటికి సంబంధించినటువంటి రిపేర్లు, వీటి వలన ధనాన్ని ఈరోజు మీరు ఎక్కువగా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రతి విషయంలోనూ కూడా నమ్మినటువంటి వ్యక్తులు మోసం చేస్తున్నారు అని తెలుసున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళవలసినటువంటి అవసరం, అగత్యం అనేటటువంటివి ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనడంలో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. ఆందోళన కలిగించేటటువంటి విధంగా ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అధికమైనటువంటి ధనాన్ని వెచ్చించేటటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. అనవసరమైనటువంటివి, ఊహించినటువంటివి ఖర్చులు పెరిగేటటువంటి రోజుగా ఈరోజు ఉంటుంది. మీరు ధనాన్ని శుభమూలకంగా ఖర్చు పెట్టాలి అని అనుకుంటున్నట్లయితే కనుక మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే, వృత్తిపరంగా కానీ, భూమికి సంబంధించినటువంటి విషయ నిమిత్తంగా కానీ, వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కానీ, షేర్ మార్కెట్ పరమైనటువంటి వ్యవహారాల్లో కానీ, వీటిల్లో కనుక మీ ధనాన్ని నిల్వ చేసేటటువంటి ప్రయత్నం, అది ఖర్చు అవుతుంది కనుక అది కొంత ఎప్పటికైనా లాభదాయకమైనటువంటి స్థితికి అవకాశంగా ఉంటుంది. వృత్తిపరంగాను వ్యాపారపరంగాను కూడా అంతంత మాత్రంగా జరిగేటటువంటి రోజుగానే చెప్పుకోవచ్చు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఇచ్చిపుచ్చుకోవడాల్లో కానీ, లావాదేవీల వ్యవహారంలో కానీ, షూరిటీ సంతకాల విషయంలో కానీ పరిస్థితి అనుకూలత అనేటటువంటిది కనిపించడం లేదు. కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. స్త్రీలకు కానీ పురుషులకు కానీ, భార్య నుంచి భర్తకు, భర్త నుంచి భార్యకు స్వల్పమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదురయ్యేటటువంటి పరిస్థితి, బంధువులతోటి స్నేహితులతోటి కూడా విరోధపూర్వకమైనటువంటి పరిస్థితి, సంతానపరమైనటువంటి వ్యవహారం నిమిత్తంగా జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంఘంలో పరపతి కలిగినటువంటి వ్యక్తులుగా గుర్తింపు అనేటటువంటిది ఉంటుంది, కానీ పరపతి కలిగినటువంటి వ్యక్తుల వలన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కూడా ఏర్పడేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈ రోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు ఏర్పడడానికి
గోవులకి సేవ చేసుకోవడం, గో సంబంధమైనటువంటి ద్రవ్యాన్ని ఏదైనా వాటి మేత నిమిత్తంగా కానీ వాటి పోషణ నిమిత్తంగా కానీ ఇవ్వడం, అలాగే శ్రీ మూకాంబిక స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు ఈరోజు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు వృషభ రాశిలోకి వస్తారు. తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన ఎటువంటి పనినైనా సరే ధైర్యంగా సాహసోపేతమైనటువంటి విధానంలో పనులను పూర్తి చేయడం, ధనపరమైనటువంటి విషయం నిమిత్తంగా అనుకూలత ఏర్పడడం, ప్రధానంగా స్త్రీ మూలకంగా విశేషమైనటువంటి ధన యోగము అనేటటువంటిది సంప్రాప్తం అవడం, నిరుద్యోగస్తులకు ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా చేసేటటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవడం, సర్వత్రా వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా విశేషమైనటువంటి లాభదాయకమైనటువంటి స్థితిని ఈరోజు మీరు పొందడం అనేటటువంటివి ఎక్కువగా జరుగుతాయి. ప్రధానంగా జాయింట్ వ్యాపారం చేసేటటువంటి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కొన్నింటి యందు విశేషమైనటువంటి జయాన్ని పొందేటటువంటి పరిస్థితి, లాటరీలు కానీ లేకపోతే వ్యసనపరమైనటువంటి విషయాల నిమిత్తంగా చేసేటటువంటి పనులు కానీ కొంత ఎక్కువ లాభదాయకమైనటువంటి స్థితిని మీకు ఈరోజు కలిగించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అపజయము అనేటటువంటిది ఈరోజు మీకు ఉండదు అనడంలో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా కొద్దిగా చీడపేడల లాంటివి, అంటే ఆరోగ్యపరంగా జ్వరం లాంటివి, లేకపోతే కంటికి సంబంధించినటువంటివి, తలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యల వలన కొంత బాధపడేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఉద్యోగపరమైనటువంటి వాళ్ళు కానీ వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కానీ అంటే అతిగా మాట్లాడడం కానీ ఏ విషయంలోనూ కూడా అతిగా ప్రవర్తించడం కానీ చేయకుండా ఉండడం చాలా మంచిది. విపరీతమైనటువంటి విధంగా కొంత మాట ధోరణి అనేటటువంటి విషయం నిమిత్తంగా కొంచెం తగ్గించుకోవలసినటువంటి ఆవశ్యకత ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎవరికి షూరిటీ సంతకాలు లాంటివి పెట్టకండి. ఆదాయానికి లోటైతే ఉండదు. భూ సంబంధమైనటువంటి విషయాల నిమిత్తంగా, భూ సంబంధమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వారికి లాభదాయకమైనటువంటి స్థితి పొందుతారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే భార్యాభర్తల మధ్యన ఏవైతే అపోహలు ఉన్నాయో అవన్నీ కూడా సమసిపోయి అనుకూలమైనటువంటి విధానంలో ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు మీకు సర్వ విధాలా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను పొందడానికి, అనుకూలతలు ఏర్పడడానికి దత్తాత్రేయ స్థవరాజము అనేటటువంటి దాన్ని పారాయణ చేయడం వలన, దత్తాత్రేయ స్థవరాజ స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన, దత్తాత్రేయ దర్శనం చేసుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు మిథున రాశిలోకి వస్తారు. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన ప్రతి పని యందు కూడా ఆటంకాలు, నమ్మినటువంటి వ్యక్తులే మోసం చేసేటటువంటి పరిస్థితి, ప్రతి వ్యవహారంలోనూ కూడా ధనాన్ని ఖర్చు పెడితే తప్ప ఏ పని కూడా ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితులు, ఆరోగ్యపరంగాను ఆర్థికంగాను కూడా వెనుకంజ వేస్తున్నామా అనేటటువంటి అనుమానం 1కి 10 పెరిగేటటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. ఆర్థికపరమైనటువంటి నష్టాలు మనస్సుకు కొంచెం బాధని కలిగించేటటువంటి విధానంలో ఉంటాయి. ప్రతి విషయంలోనూ ఈరోజు ప్రధానంగా అంతగా అనుకూలత లేనటువంటి పరిస్థితి కనిపించడం, ఏదో తెలియనటువంటి భయము ఆందోళనకు గురయ్యేటటువంటి సంఘటనలు జరగడం అనేటటువంటివి మిమ్మల్ని 1కి 10 ఇబ్బందికి గురి చేసేటటువంటి విధానంలో ఉంటుంది. వచ్చినటువంటి అవకాశాలను ఎంత ఎక్కువగా సద్వినియోగం చేసుకుందాము అని అనుకుంటూ ఉంటారో అవి అంతగా వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితి, ఆర్థికపరమైనటువంటి సమస్యలు అనేటటువంటివి ఎదురవుతూ ఉండడం, ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా చూసుకున్నట్లయితే ఈ ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి వలన అంతంత మాత్రంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఉద్యోగపరమైనటువంటి వ్యక్తులకు ఆకస్మికంగా బదిలీలు అనేటటువంటివి ఏర్పడేటటువంటి అవకాశాలు సాధ్యమైనంత వరకు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇంటిని కానీ లేదా మీరు ఉన్నటువంటి ప్రదేశాన్ని కానీ స్థానచలనం అంటే అక్కడ ఉండేటటువంటి ప్రదేశం నుంచి మారవలసినటువంటి పరిస్థితి లేదా మారేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితిగా ఈరోజు ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలోనూ చిన్నపాటి గొడవలు, ప్రధానంగా ఆడవారి వలన వచ్చేటటువంటి పరిస్థితి, గొడవలు పడి అకారణమైనటువంటి భోజనాలు,
లేదా నిద్ర లేనటువంటి పరిస్థితి గడపడం అనేటటువంటిది జరుగుతుంది. ఇంటా బయట కూడా ఆందోళనకరమైనటువంటి వాతావరణం, శ్రమకు తగినటువంటి ధనము అనేటటువంటిది చేతికి అందిన తర్వాత అది ఏదో రకంగా నష్టం కలిగించేటటువంటి విధానంలో కానీ, లేదా ఏదో రకమైనటువంటి విలువైనటువంటి వస్తువులను కొనేయడం కానీ, ఇంటికి సంబంధించినటువంటి వ్యక్తిగతంగా ఉండేటటువంటివి సంబంధం లేనటువంటి వస్తువులను కొనడం కానీ జరుగుతాయి. అలాగే స్త్రీలు ప్రధానంగా ప్రయాణం చేసేటటువంటి సమయంలో సమయ నిర్దేశము అనేటటువంటిది పెట్టుకోండి. అనుకున్నటువంటి పనులు వాయిదా వేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రయాణం మధ్యలో కొద్దిగా అలసట, ఆటంకాలు ఏర్పడేటటువంటి పరిస్థితి కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే విలువైనటువంటి వస్తువుల విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్త పడడం చాలా మంచిది. మొత్తం మీద ఈరోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు ఏర్పడడానికి రాహు కవచాన్ని కనుక మీరు పారాయణ చేసినట్లయితే సర్వ విధాలా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కర్కాటక రాశిలోకి వస్తారు. జన్మంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడడం, ఆర్థికంగా అభివృద్ధిని సాధించడం, పాత బాకీలు అనేటటువంటివి వసూలవ్వడం, అనుకూలతలు ఏర్పడడం, కీర్తి ప్రతిష్టలు ఇమడీకృతం అవ్వడం, అభివృద్ధి సాధించడం, ఆధ్యాత్మిక చింతన అనేటటువంటిది పెరగడం జరుగుతాయి. అలాగే ఈరోజు గ్రహాల యొక్క ప్రభావం అనేటటువంటి దాన్ని చూసుకున్నట్లయితే అనుకూలంగా చేసేటటువంటి పనులు అవ్వచ్చు, ప్రతికూలమైనటువంటి పనులు అవ్వచ్చు. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో, ఏదైతే చేద్దాము అని అనుకుంటున్నారో, అనుకూలంగా చేసేటటువంటి పనైనా ప్రతికూలంగా చేసేటటువంటి పనైనా సరే, చేసేటటువంటి వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ప్రతి వ్యవహారంలోనూ, అంటే అన్ని రంగాల వారికి కూడా ఉపయోగించేటటువంటి విధంగాను, ఆదాయాన్ని వృద్ధి చెందేటటువంటి విధానంలోనూ ఈరోజు మీకు గడుస్తుంది అని చెప్పవచ్చు. ఆరోగ్యపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఉండే సమస్యలు దూరం అవ్వడం, అనుకూలత ఏర్పడడం, అభివృద్ధి సాధించడం, ప్రతి విషయంలోనూ కూడా ముందంజలో ఉండడం జరుగుతాయి. పనులు త్వరితంగా పూర్తి చేయాలి అని, ఏ పనైనా సరే పెండింగ్లో ఉన్నటువంటి దాన్ని పరిపూర్తిగా ఈ రోజుతోటి దీనికి స్వస్తి పలకాలి అనేటటువంటి ఆలోచనతోటి ఈ రోజును ముందుకు తీసుకుని వెళ్ళేటటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం, పిల్లల విషయం నిమిత్తంగా, వారి యొక్క విద్యా విధి విధానాల నిమిత్తంగా, లేదా వాళ్ళ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాల నిమిత్తంగా ఎక్కువ ఆలోచనలు అనేటటువంటివి చేయడం జరుగుతాయి. శత్రుమూలకమైనటువంటి వ్యక్తులు కూడా మిత్రులుగా మారడం, మీపై లేనిపోని అభియోగకరమైనటువంటి మాటలు చెప్పినటువంటి వ్యక్తులు కూడా మీకు విజయాన్ని చేకూర్చేటటువంటి విధంగా వాళ్ళు కూడా పనులు చేయడం జరుగుతాయి. వాహనపరమైనటువంటి విషయం నిమిత్తంగా అనుకూలమైనటువంటి పరిస్థితి ఈరోజు మీకు ఏర్పడుతుంది అని చెప్పుకోవచ్చు. ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా అనుకూలమైనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. స్త్రీలకు ఆరోగ్యపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఉండే సమస్యలు దూరం అవడం, అనుకూలత ఏర్పడడం జరుగుతాయి. ఈరోజు మీకు సర్వ విధాలా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను పొందడానికి కాలభైరవ అష్టకాన్ని కనుక మీరు పారాయణ చేసినట్లయితే సర్వ విధాలా శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలను పొందుతారు. అలాగే దగ్గరలో ఉండేటటువంటి శివాలయాన్ని దర్శించుకోవడం కూడా చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి సింహరాశి వారి యొక్క ఫలితాలు. మఘ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు ఈ సింహరాశిలోకి వస్తారు. వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన మనం ఎంత పని చేసినా, ఏ పని చేసినా సరే అది ప్రతికూలించేటటువంటి విధానంలో ఉండడం, అనుకూలతలు అంతంత మాత్రంగా ఉండడం, ప్రయాణపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఆటంకాలు ఏర్పడడం, దొంగల వలన విలువైనటువంటి విషయాల నిమిత్తంగా, విలువైనటువంటి వస్తువుల విషయం నిమిత్తంగా అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఏం మాట్లాడినప్పటికీ మనం మంచి మాట్లాడినా సరే అందులో విరోధంగా తీసుకునేటటువంటి పరిస్థితి. బంధువులతోటి, మిత్రులతోటి, స్నేహితులతోటి కూడా కొన్ని రకాలైనటువంటి అవమాన భారాన్ని భరించవలసినటువంటి పరిస్థితి. సంబంధం లేకపోయినా, సంబంధం లేని విషయాల నిమిత్తంగా మిమ్మల్ని ఇరికించేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఈరోజు ఆందోళన కలిగించేటటువంటి విధంగా ఉంటుంది కనుక కొంచెం జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఎక్కువగా కనిపిస్తుంది. ధనాన్ని అనేటటువంటిది మంచినీటి ప్రాయంగా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి, ఊహించినటువంటి ఖర్చులు ఎదురవడం, శుభమూలకంగా కొంత అనుకూలించేటటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ధనాన్ని మాత్రం మంచినీటి ప్రాయంగా వైద్యపరంగా కానీ లేదా వాహనపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ ఎక్కువగా ఖర్చు పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా కూడా అంతంత మాత్రంగా ఉండేటటువంటి రోజుగానే ఈ రోజు ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగా చేసేటటువంటి లావాదేవీల విషయంలో లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి కాగితాల విషయం నిమిత్తంగా కొంచెం పరిస్థితి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఉంది కనుక కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం అనేటటువంటిది మంచిది. కలత్రపూర్వకమైనటువంటి ఆరోగ్య సమస్యలు అనేటటువంటివి ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. బంధువులతోటి, స్నేహితులతోటి కొంచెం విరోధపూర్వకమైనటువంటి వాతావరణం ఉంటుంది కనుక కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఎక్కువగా కనిపిస్తుంటాయి. సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా కొన్ని రకాలైనటువంటి సంఘటనలు మిమ్మల్ని మనస్సును కుదిపేసేటటువంటి పరిస్థితి, సంఘంలో పరపతి అనేటటువంటిది కొంచెంగా ఇబ్బందికరంగా ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఉన్నటువంటి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి, అభివృద్ధిని సాధించడానికి కిరాతాష్టకం అనేటటువంటిది పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా శివాలయాన్ని కానీ రామాలయాన్ని కానీ దర్శించి స్వామివారికి కొద్దిగా చనివిడి, వడపప్పు, పానకం నివేదన చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కన్యా రాశిలోకి వస్తారు. ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన స్త్రీ మూలకంగా విశేషమైనటువంటి లాభదాయకమైనటువంటి స్థితి, పాత బాకీలు అనేటటువంటి వసూలు అవ్వడం, అనుకూలతలు ఏర్పడడం, ప్రతి విషయంలోనూ కూడా శుభ ప్రయత్నాలు అనేటటువంటివి అనుకూలించడం, కుటుంబంలో ముఖ్యమైనటువంటి వ్యక్తులతోటి కుటుంబంలో శుభప్రదమైనటువంటి ఫలితాలను పొందడం గురించి శుభకార్యాల నిమిత్తంగా చూస్తున్నటువంటి పనులకి అనుకూలించేటటువంటి రోజుగా ఈ రోజును చెప్పుకోవచ్చు. ఈరోజు నిజంగా చెప్పుకోవాల్సి వస్తే చాలా అనుకూలమైనటువంటి రోజుగా ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మీ మాటకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు ఎదురు ఉండదు అని, ప్రతి విషయంలోనూ కూడా మీకు అనుకూలించేటటువంటి విధానంలో ఉంటుంది అని చెప్పడంలో ఏ విధమైనటువంటి అతిశయోక్తి లేదు. ఎంతటి వారినైనా సరే, ఎటువంటి పలుకుబడి కలిగినటువంటి వ్యక్తి అయినా సరే మీ మాట కాదు అని ఎవ్వరూ పని చేసేటటువంటి పరిస్థితి ఉండదు. ప్రతి విషయాన్ని చక్కదిద్దేటటువంటి, సానుకూలంగా పరిచేటటువంటి వ్యక్తిగా మిమ్మల్ని గుర్తించేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ ఏ వ్యవహారంలో చూసినా ఆనందము, అభివృద్ధి, ఆదాయము అనేటటువంటి విధానంలో ఈరోజు మీరు గడుపుతారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆరోగ్యం కుదుటపడడం, అనుకూలతలు ఏర్పడడం, శత్రు జయము అనేటటువంటిది కలగడం, కోర్టు వ్యవహారాల నిమిత్తంగా ఉండే పెండింగ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలించేటటువంటి విధానంలో ఉండడం, సంతానపరమైనటువంటి సుఖాన్ని పొందడం, స్త్రీ మూలకంగా విశేషమైనటువంటి సౌఖ్యాన్ని పొందడం అనేటటువంటివి ఈరోజు జరుగుతాయి. ఈరోజు సర్వ విధాల అనుకూలతలు, అభివృద్ధిని పొందేటటువంటి విధానంలోనూ ఉంది అనడంలో ఏ విధమైనటువంటి అతిశయోక్తి లేదు. వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, స్త్రీ మూలకంగా కానీ, స్త్రీలకు కానీ ప్రతి వారికి ఆబాల గోపాలము అనుకూలించేటటువంటి రోజుగా ఈరోజు ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంకా ఏమైనా ప్రతికూలతలు ఉన్నా అనుకూలతగా మార్చుకోవడానికి ఏం చెయ్యాలి అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి విధానంలో ఉన్నప్పటికీ శ్రేయంతోద్ధారక హనుమత్ స్తోత్రము అనేటటువంటిది ఒక స్తోత్రం ఉంటుంది. ఆ స్తోత్రాన్ని పారాయణ చేసి ఆంజనేయుడి యొక్క దర్శనాన్ని చేసి స్వామివారికి ప్రీతిగా తమలపాకులను సింధూరాన్ని సమర్పించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి తులారాశి వారి యొక్క ఫలితాలు. చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు తులారాశిలోకి వస్తారు. దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చెయ్యాలి అనేటటువంటి ఆలోచన కలగడం, వాటిని చేయడం, అలాగే ఆన్లైన్ షాపింగ్లు, ఆన్లైన్లో విలువైనటువంటి వస్తువులు కొనాలి ఇప్పుడు చేసేద్దాము అనుకునేటటువంటివి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కానీ, ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి పనులు కానీ
ఈరోజు ప్రారంభం చేసేటటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా అనుకూలతలు, విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనడం, అన్ని విధాలా అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితులు ఏర్పడడం జరుగుతాయి. స్త్రీ మూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. అది స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, ఎవరికైనా సరే ఆడవారి వలన ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి అనేటటువంటిది కనిపిస్తుంది. కొంచెం ఖర్చు పెట్టేటటువంటి సమయంలో కొంచెం జాగ్రత్త అవసరం అనేటటువంటిది ఏది అనేటటువంటిది చూసుకుని చేయడం వలన చాలా మంచి ఫలితం వస్తుంది. అలాగే ఎదుటి వాళ్ళు చేశారు మనం కూడా చెయ్యాలి అనేటటువంటి అభిప్రాయ ధోరణి అనేటటువంటిది మానుకోవడం చాలా మంచిది. అలాగే ఎదుటి వారి వలన, సంబంధం లేని వాళ్ళ వల్ల, లేదా ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఉండేటటువంటి స్త్రీలతోటో కొద్దిగా భేదాభిప్రాయాలు, విరోధాలు అనేటటువంటివి కలిగే అవకాశం ఉంది. భార్య నుంచి భర్తకు కానీ, భర్త నుంచి భార్యకు కానీ, అంటే కలత్రానికి సంబంధించినటువంటి విషయం నిమిత్తంగా ఆరోగ్య విషయంలో కొన్ని సమస్యలు అనేటటువంటివి ఏర్పడేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే విలువైనటువంటి వస్తువుల విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్త పడవలసినటువంటి పరిస్థితి. మీకు పూర్వం అంటే బాగా సంబంధించినటువంటి వ్యక్తులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ సంబంధించినటువంటి వినకూడనటువంటి మాటలను వినవలసినటువంటి పరిస్థితి ఏర్పడడం అనేటటువంటిది కూడా జరుగుతుంది. అయితే ప్రతి విషయంలోనూ కూడా ధైర్యంగా అనుకూలమైనటువంటి విధానంలో ఎదుర్కొంటారు. అన్ని విధాల అభివృద్ధిదాయకమైనటువంటి పరిస్థితి పొందుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు ఉన్నత స్థాయికి చేర్చేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మిమ్మల్ని ఎవరైతే అవమానించారో వాళ్ళే మిమ్మల్ని పూజనీయమైనటువంటి వ్యక్తిగా ఒప్పుకునేటటువంటి రోజుగా ఈరోజు వ్యవహారము అనేటటువంటిది అనుకూలమైనటువంటి విధానంలో ఉంటుంది. వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు అనేటటువంటివి ఎన్ని రకాల ప్రతికూల పరిస్థితులు ఉన్నా అనుకూలించేటటువంటి విధానంలో ఈరోజు మీ యొక్క గ్రహస్థితి అనేటటువంటిది ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈరోజు మీకు సర్వ విధాల శుభప్రదమైనటువంటి ఫలితాలను పొందడానికి, అనుకూలతలు ఏర్పడడానికి దశరథకృత శని స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 పాదాలు 4 పాదాల వారు వృశ్చిక రాశిలోకి వస్తారు. నవమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, కాళ్ళు వెన్ను విపరీతంగా లాగడం, ఉన్నటువంటి ప్రదేశం నుంచి స్థాన చలనము అనేటటువంటిది కలగడం, కూర్చున్నంతసేపు కూర్చుని అయ్య బాబోయ్ ఇంక నేను కూర్చోలేకపోతున్నాను అనే విధంగా ఏదో కష్టంగా కూర్చున్నట్లుగా కూర్చోవడం, వెంటనే పడుకోవడానికి ఏదైనా ఉంటే బాగుంటుంది అని అనుకున్నట్లుగా పడుకోవడం, ఈ రకమైనటువంటి పరిస్థితే ఉంటుంది. ఎంత పడుకున్నా ఎంతసేపు ఉన్నా పెద్ద అలసటగా లేదు అమ్మయ్య అనుకునేటటువంటి పరిస్థితి ఆలోచనలో పెరిగేటటువంటి విధానంలో ఉంటుంది అనేటువంటి. అలాగే ధైర్యంతో వ్యవహరించడం, ఈ పని నేను చెయ్యగలను అని అనుకోవడం, ఆ విధానంలో ప్రవర్తించడం వలన విశేషమైనటువంటి అనుకూలత అనేటటువంటిది ఏర్పడుతుంది. చేసేటటువంటి పని మీద శ్రద్ధ అనేటటువంటిది కొంచెం సన్నగిల్లేటటువంటి విధానంలోనూ, ప్రతిదానికి అక్కర్లేని కోపాన్ని ప్రదర్శించేటటువంటి పరిస్థితి ఏర్పడేటటువంటి విధానంలో ఉంటుంది. చదువుకునేటటువంటి విద్యార్థుల విషయం నిమిత్తంగా, రాసేటటువంటి విషయం నిమిత్తంగా, చదువుకునేటటువంటి విషయం నిమిత్తంగా, అధ్యాపనము చేసేటటువంటి పరిస్థితుల నిమిత్తంగా అవి అర్థం కాక శతమతమయ్యేటటువంటి పరిస్థితి. ఆదాయానికి సంబంధించినటువంటి విషయం నిమిత్తంగా వృద్ధి అనేటటువంటిది కనిపిస్తుంది. కానీ స్నేహితుల వలన, సంబంధం లేని కొత్త వ్యక్తుల వలన, లేకపోతే ఏదో స్నేహితుల వలన అంటే కుటుంబపరమైనటువంటి వ్యక్తుల వలన అనవసరమైనటువంటి ఖర్చులు కల్పించుకొని ఆ ధనాన్ని నిల్వ ఉంచినటువంటి దాన్ని కూడా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి అనేటటువంటిది ఏర్పడుతుంది. రాజకీయ పరంగా ఉన్నటువంటి సమస్యలు అనేటటువంటివి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తుంటే రాజకీయంగా ఉన్నటువంటి నాయకులను కలుసుకునేటటువంటి అవకాశాలు కూడా ఈరోజు ఎక్కువగా కనిపించే పరిస్థితి కనిపిస్తోంది. సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా సౌఖ్యదాయకమైనటువంటి స్థితిని, లాభదాయకమైనటువంటి యోగాన్ని, పుష్కలమైనటువంటి ధనయోగాన్ని పొందుతారు. కానీ కొంచెం ప్రతి విషయంలోనూ కూడా మాట్లాడేటప్పుడు, పని చేసేటప్పుడు, చేస్తున్నటువంటి సమయంలో ఆచితూచి వ్యవహరించవలసినటువంటి అవసరం, ఆవశ్యకత ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి దైన్యాష్టకం అనేటటువంటిది అని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా అమ్మవారి దేవాలయాన్ని కానీ, దత్తాత్రేయ సంబంధమైనటువంటి దేవాలయాన్ని కానీ దర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి ధనస్సు రాశి.
మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు ధనస్సు రాశిలోకి వస్తారు. అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా అయోమయమైనటువంటి పరిస్థితి. ప్రతి వ్యవహారంలోనూ కూడా ఏమైపోతుందో అనేటటువంటి భయం. ఆఖరికి నడుచుకుని వెళ్ళినా ఏదైనా ప్రమాదం జరిగి నేను క్షేమంగా ఇంటికి వస్తానా రానా అనేటటువంటి అనుమానము అనేటటువంటిది విపరీతంగా పెరిగిపోతుంది. అనవసరమైనటువంటి విషయాల నిమిత్తంగా, అక్కర్లేని విషయాల నిమిత్తంగా, సంబంధం లేని వ్యక్తుల కారణంగా అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చి కొని ఆపదలను తెచ్చుకునేటటువంటి విధానంలో ఈరోజు మీ యొక్క ప్రవర్తన అనేటటువంటిది అకారణంగా విరోధాలు కలిగించుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు అన్ని వృత్తిపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కానీ, వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా ఆదాయానికి లోటు ఉండదు, కానీ ఆరోగ్యం విషయం నిమిత్తంగా మాత్రం కుదుట లేని పరిస్థితి అనేటటువంటిది ఏర్పడుతుంది. ప్రతి వ్యవహారంలోనూ కూడా చాలా తెలివితేటలుగా, అనుకూలంగా, అన్ని విధాలా ప్రయాణపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ముందు జాగ్రత్తలు తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ కొన్ని రకాలైనటువంటి సమస్యల వలన ఆ పనులన్నీ కూడా వాయిదా వేయవలసినటువంటి పరిస్థితి. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనడం, మిత్రులతోటి, స్నేహితులతోటి ప్రతి విషయంలోనూ కూడా అనవసరమైనటువంటి ఖర్చులకు, గొప్ప విధమైనటువంటి ఖర్చులకు పోవడం, కొత్త వ్యక్తులు, కొత్త రకమైనటువంటి వాహనాలను అప్పు చేసైనా సరే నూతనపరమైనటువంటి ఆభరణాలను తీసుకోవాలి అనే తపన, తాపత్రయం, కుటుంబ సభ్యుల యొక్క విషయం నిమిత్తంగా కూడా వాళ్ళని ఏదో వాళ్ళ విషయంలో కూడా నేను గొప్పగా ఉండాలి అనుకునేటటువంటి తత్వం వలన కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సావకాశంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రతిదాన్ని కూడా 1కి 10 సార్లు ఆలోచించి ఆచి తూచి వ్యవహరించడం అనేటటువంటిది చాలా మంచిది. శనేశ్వర కృత నృసింహ స్తోత్రాన్ని పారాయణ చేయడం, దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారు మకర రాశిలోకి వస్తారు. సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన అన్యపరమైనటువంటి స్త్రీ పరిచయాలు అనేటటువంటివి ఏర్పడడం, తత్కారణంగా కొన్ని లాభదాయకమైనటువంటి స్థితులను పొందడం. ఎన్ని లాభదాయకమైనటువంటి స్థితులు పొందినప్పటికీ మీ యొక్క గృహంలో ఉండేటటువంటి స్త్రీకి అనుమానము అనేటటువంటిది కలిగే విధానంలో పరిచయం అనేటటువంటిది ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే అన్యపరమైనటువంటి స్త్రీ మూలకంగా స్త్రీలకు కూడా కొన్ని రకాలైనటువంటి సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగేటటువంటి పరిస్థితిగా రావడం, అనుకూలత ఏర్పడడం, సౌఖ్యము విశేషమైనటువంటి విధంగా ధన లాభము పొందడం జరుగుతాయి. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంతేకాకుండా విశేషమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి క్షేత్రాలను దర్శించుకుని తదనుగుణంగా దైవికమైనటువంటి సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనడము అనేటటువంటిది జరుగుతుంది. చేసేటటువంటి వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అన్ని రంగాల వారికి కూడా ఉద్యోగపరమైనటువంటి విధానంలో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటుపాట్లు ఉండవు. అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా కూడా కుదుటు అనేటటువంటిది ఏర్పడడం జరుగుతుంది. ప్రతి విషయంలోనూ కూడా ధైర్యంగా, ప్రతి పనిలోనూ కూడా విజయవంతంగా పూర్తి చేసి ప్రతి వ్యవహారంలోనూ కూడా అనుకూలతను ఏర్పడేటటువంటి విధంగా ఉంటుంది. ఇతరులకు సహాయ సహకారాలు అనేటటువంటివి మీరు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా అవి మాత్రం మానకుండా చేసేటటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. అన్నదమ్ములతోటి ఆడపడుచుల వలన కొంత లాభదాయకమైనటువంటి స్థితి, చేతికి ధనము అనేటటువంటిది కొంత అందడము అనేటటువంటిది జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా విజయవంతమైనటువంటి శత్రు విజయము అనేటటువంటిది కలగడం, సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా అనుకూలత అనేటటువంటిది ఏర్పడడం, కుటుంబపరమైనటువంటి స్థితి చక్కబడడం అనేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈరోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు ఏర్పడడానికి శ్రీ శనేశ్వర కవచాన్ని పారాయణ చేయడం, దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా వృద్ధాశ్రమంలో కానీ అనాథ శరణాలయంలో కానీ చేసి మీకు కుదిరినంత వరకు సహాయ సహకారాలు అందించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి కుంభరాశి వారి యొక్క ఫలితాలు. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాల వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు,
పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కుంభరాశిలోకి వస్తారు. షష్ఠ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన సంఘంలో గౌరవము మర్యాద కలిగినటువంటి వ్యక్తులు, స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఏర్పడడం, వాహనపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ప్రయాణాల్లో యాదృచ్ఛికంగా కలిగినటువంటి వ్యక్తులు, యాదృచ్ఛికంగా పరిచయమైనటువంటి వ్యక్తుల ద్వారా లాభదాయకమైనటువంటి స్థితిని పొందడం, అనుకూలతలు ఏర్పడడం, సంతోషకరమైనటువంటి జీవనాన్ని గడపడం అనేటటువంటిది ఉంటుంది. పరిపూర్తి విశేష ఐశ్వర్య యోగాన్ని పొందేటటువంటి పరిస్థితి ఈరోజు చాలా విశేషంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలోనూ కూడా చేసేటటువంటి వృత్తి, వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం, ఇంతవరకు పర్వాలేదు అని అనుకునేటటువంటి పరిస్థితి నుంచి మంచిగా ఉన్నాను అనుకునేటటువంటి పరిస్థితి దాకా, అనుకూలించింది అనేటటువంటి పరిస్థితి దాకా ఈ యొక్క రోజు అనేటటువంటిది గడవడం అనేటటువంటిది ఉంటుంది. అలాగే మీకు ఎప్పటి నుంచో మిగిలినటువంటి సామాన్లు, అంటే ఎప్పుడో ఉండేటటువంటి పురావస్తు సంబంధమైనటువంటి వ్యవహారపరమైనటువంటి సామాన్లు కానీ, పురాతనమైనటువంటి వ్యక్తులు, అంటే ఎప్పటి నుంచో కలుసుకోలేనటువంటి వ్యక్తులు కానీ ఈరోజు మీకు కలవడం, తారసపడటం, తదనుగుణంగా కొంత ఆనందాన్ని పొందడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ కారణంగా ఉన్నటువంటి ఇంట్లో ఉన్న ప్రతికూలమైనటువంటి చికాకులన్నీ కూడా అనుకూలమైనటువంటి విధంగాను, సత్సంబంధాలు ఏర్పడేటటువంటి విధానంలోనూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా కొంచెం మొండి వైఖరి అనేటటువంటి విధానంలో వ్యవహరించడం అనేటటువంటిది కొంచెం తగ్గించుకోవడం అనేటటువంటిది చాలా మంచిది. ప్రతి విషయంలోనూ కూడా పట్టు విడుపు అనేటటువంటివి ప్రతి దాంట్లోనూ ఉండాలి. ప్రతి చిన్న విషయానికి ఇది గుర్తుపెట్టుకో, నేను తర్వాత చెప్తాను అనేటటువంటి మాటలు తరచూ వాడుతూ ఉంటారు. వాటిని కొంచెం జాగ్రత్త పడడం అనేటటువంటిది, పరుషంగా మాట్లాడడం వలన కొన్ని పనులు ఆటంకాలు ఏర్పడతాయి అనేటటువంటిది గ్రహించాలి. మధ్యలోనే ప్రతి విషయంలోనూ కూడా నిలిచిపోయే పరిస్థితులు ఏర్పడతాయి కనుక మాట్లాడేటటువంటి సమయంలో కొంచెం జాగ్రత్త పడడం అనేటటువంటిది చాలా మంచిది. ఈరోజు మీకు ఉండేటటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి, ఒత్తిడుల నుంచి బయటికి రావడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు ఏర్పడడానికి శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచాన్ని కనుక మీరు పారాయణ చేసినట్లయితే సర్వ విధాలా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి మీనరాశి వారి యొక్క ఫలితాలు. పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు మీనరాశిలోకి వస్తారు. పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన కుటుంబపరమైనటువంటి విషయాల నిమిత్తంగా, పిల్లల వ్యవహారం నిమిత్తంగా అకారణమైనటువంటి గొడవలు, బద్ధకం విపరీతంగా పెరిగిపోవడం, ఇప్పుడు చేస్తాను అన్నటువంటి పనిని సంటగా లేకపోతే మిమ్మల్ని బాగా ఇబ్బందులకు గురి చేయగా 1కి 10 సార్లు మీకు ఆ పని చెబితే తప్ప చేసేటటువంటి పరిస్థితి ఉండదు. ఒకళ్ళు చెప్పినా, ఇద్దరు చెప్పినా, ఎంతమంది చెప్పినా సరే ఆ పనిని మీకు చెయ్యాలి అనేటటువంటి ఆలోచన ఉండకుండా ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే మనకి వ్యావహారికంగా చెప్పుకునేది తినడం, పడుకోవడం అనేటటువంటి విధానంలో ఉండే అవకాశాలు ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కుటుంబపరమైనటువంటి వ్యవస్థ, ఓటమి భయం, ఏదో తెలియనటువంటి బాధ, మానసికంగా అశాంతిని పొందేటటువంటి పరిస్థితి, ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి కూడా అంతా ఆనందదాయకంగా గడుపుతున్నప్పటికీ ఏదో మనస్సులో ఊహించినటువంటి పరిస్థితులు, సాయంకాలం దాటిన దగ్గర నుంచి కూడా కోపం విపరీతం అయిపోతూ ఉండడం, ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఏ పని అవ్వటం లేదు అనేటటువంటి భయము, ఆందోళన 1కి 10 మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటటువంటి విధంగా ఉంటుంది. అలాగే ఆర్థికంగా డబ్బు ఇచ్చినటువంటి వ్యక్తుల గురించి ఎక్కువగా సమస్యలు, ఆదాయానికి సంబంధించినటువంటి విషయం నిమిత్తంగా, ఖర్చులు చేసేటటువంటి విషయాల నిమిత్తంగా, పిల్లల యొక్క ఫీజుల నిమిత్తంగా వాటి గురించి ఎక్కువగా ఆలోచించడం, దాని గురించి తపన చెందడం అనేటటువంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాహనపరమైనటువంటి విషయాలు నడిపేటటువంటి సమయంలో రాత్రిపూట ప్రయాణాలను సాధ్యమైనంత వరకు వాయిదా వేసేటటువంటి విధానంలో ఉండండి. ఆరోగ్య విషయం నిమిత్తంగా కొంచెం జాగ్రత్తలు పడవలసినటువంటి అవసరం, ఆవశ్యకత చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ యొక్క విలువైనటువంటి వస్తువుల విషయంలో కూడా కొంచెం జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంది. కంటికి, తలకి సంబంధించి, అలాగే ఆడవాళ్ళకు ప్రధానంగా ఈరోజు మోకాళ్ళకు సంబంధించి అనారోగ్య సమస్యలు అనేటటువంటివి, జాయింట్ పరమైనటువంటి ఆరోగ్య సమస్యలు అనేటటువంటివి ఎదురయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. జాయింట్ వ్యాపారస్తులు కొద్దిగా ఎక్కువగా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి, వ్యాపార నిమిత్తంగా కొంచెం
వేరువేరు అభిప్రాయాలు కలిగేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కనుక కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు మీకు సర్వ విధాల అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి, అభివృద్ధిని సాధించడానికి కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. అలాగే దగ్గరలో ఉండే లక్ష్మీ దేవాలయాన్ని దర్శించుకోవడం వలన కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు అని తెలియజేస్తూ, ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకునేటటువంటి ప్రతి వారికి కూడా ఆ రాజరాజేశ్వరి సహిత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం వలన ఆయురారోగ్య భోగ భాగ్య అష్టైశ్వర్యాలు అనుభవించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారు అని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మరొకసారి కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.